ఓకే, పెండ్యాల గ్రామ పంచాయతీ ఎన్నికలో మన ప్రచార భాగంగా మనం పెండ్యాల గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. మరి ఇక్కడ డోర్ క్యాంపెయినింగ్ విషయంలో ఏం చెప్పబోతున్నారు? మరి ఇది హోరాహోరీ పోటీ, అన్నదమ్ములకే పోటీగా మనకు కనిపిస్తుంది. మరి ఏం చెప్తున్నారు? మరి ప్రజలు అన్నకేస్తారా, తమ్మునికేస్తారా? మరి ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే అంశంతో మనం జగన్మోహన్ రెడ్డితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎట్లా ఉంది సార్, మీరు ఎట్లయితే ఇద్దరు అన్నదమ్ముల మీద పోటీ నడుస్తూ ఉంది, మీరేం చెప్తున్నారు ఓటర్కి? ఇప్పటికే మీరు ఒక మాట చెప్పారు, హోరాహోరీ అని అంటారు చూడు, నేను దాన్ని ఏకీభవించా. జనాలలో నేనున్నా, మీరు కూడా ఎంక్వైరీ చేసారో లేదో నాకు తెలియదు, కానీ జనాలలో నేనున్నా. నేను సునాయాసంగా గెలవబోతున్నాను. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను గత 25 సంవత్సరాల క్రితం నుంచి ప్రజలతో వాళ్ళ కష్ట సుఖాలలో ఎవరైనా ఆపద వస్తే ఆదుకుంటున్నాను. అది మా ఊరి జనాలందరికీ తెలుసా సంగతి, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా ఊరికి గత సర్పంచ్ మాకు 30 ఏళ్ళ సార్ జనాలు లేకున్నా నేను అందుబాటులో ఉంటా. మా ఊర్లో గుడి ఉన్నది, ఇప్పుడు మాది పెండ్యాల గుడి. 2007 సంవత్సరంలో ఊర్లో మా ఫాదర్ సంకల్పం గుడి కట్టాలి అని చెప్పి విగ్రహం తీసుకొని పెట్టిరాడ. నేను ముంగడికి అయ్యి ఆ విగ్రహ గుడిని కంప్లీట్ చేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుడికి సంబంధించిన మెయింటెనెన్స్, ఓ పంతులు కావచ్చు, పనిచేసేవాడు కావచ్చు, ఆంజనేయ స్వామికి ధూప దీప నైవేద్యాలు ఏమి ఉంటాయో అవన్నిటికీ దేవుడిచ్చిన వరం నాకు. అది నా గొప్పతనం కాదు, అది దేవుడిచ్చిన నాకు బలం. అది ఈ రోజు వరకు నేను ఎవరిని చేయకుండా సొంతంగా చేసుకుంటూ పోతున్నా. దేవుడిచ్చిన ఆ దేవునికి రుణపడిన ఆ దేవుడికి నేను ఎంత అవకాశం నాకు ఇచ్చిన దానికి. ఓకే. ఇంకోటి, గత 2 సంవత్సరాల నుంచి ఊర్లో గరీబులు ఎవరు చావని వాళ్ళు ఆర్థిక సాయం చేసుకుని వస్తున్నా అని ఏ రోజు నేను చేసినా కానీ ఒక వాట్సాప్లో పెట్టలేను. నేను వీళ్ళింటికి పోయినా నేను ఇలా 10,000 ఇచ్చిన, ఎవరికి చెప్పుకోలే, వాట్సాప్లో పెట్టలే, పబ్లిసిటీ చేసుకోలే. ఎవరు వచ్చి 5,000 ఇచ్చి పేపర్లు ఇప్పించుకుంటారు పెద్ద లీడర్లు వాళ్ళు కూడా. నేను అట్లా ఏ రకంగా నేను చేసుకుంటలే. ఇంకోటి, నా స్థానిక పోలీసులు ఫోన్ చేశారు, అయ్యా మీ ఊళ్ళో దొంగల భయం ఎవరు ఉంటుంది, సీసీ కెమెరాలు చేయించమన్నారు. ఓకే. 1,43,000 పెట్టి సీసీ కెమెరా 2 దఫాలుగా అక్కడి నుంచి ఇక్కడ వరకు 2 దఫాలు సీసీ కెమెరాలు ఇప్పించిన. 1,43,000 ఖర్చు పెట్టి దానికి నాకు సిపి గారు సత్కరించినాను, పేపర్లో వచ్చి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు కూడా బయట అవుట్ కట్ ఉంటారు. తర్వాత సర్వీస్ మీరు చేసినప్పుడు కూడా ఇద్దరు కూడా బయట ఉంటారు. ఇక్కడ గ్రామాల్లో ఇద్దరు కూడా ఉండరు. అసలు నిత్యము అందుబాటులో ఉండేవారంటే ఏమంటారు, మీరేం చెప్పిపోతారు? అంటే రేపు గెలిచినాక, రేపు గెలవకపోతే కూడా నేను ఇప్పటి వరకు నాకు ఇక్కడ పోల్ట్రీ ఫామ్ ఉంది. నాకు వారంలో 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా వస్తుంటే ప్రజలేమో సమస్యలు వస్తే నా దగ్గరికి వస్తుండే. ఇప్పుడు ఆ పోల్ట్రీ ఫామ్ కూడా నా కొడుకు పెద్దగా అయిపోయాడు, యూఎస్లోకి ఆయన వచ్చేసిండు. నాన్న నాకు అప్పయిపోయేసిన. ఇప్పుడు నిత్యం అందుబాటులో ఉండి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో కూర్చొని ప్రజలకు వాళ్ళకు నిజమైన సేవ చేసుకుంటా. ఈ ఊర్లో వాళ్ళ కోసం, మంచి కోసం, ఎవడో వచ్చిండు నా ఎంబడి తిట్టినంత మాత్రం వాడిని కూడా చేయను. నేను నిజంగా న్యాయం ఉంటే న్యాయానికి చేస్తాను. నాకు ఓటు వేయనని కూడా నేను న్యాయం చేస్తాను. అంటే మీరు ఏదైనా పంచాయతీ చెప్పాలన్నా, ఏది చెప్పాలన్నా మీరు మామూలుగా ముక్కుసూటిగా మీరు చెప్పబోతున్నారు. అటువంటి ఓట్ బ్యాంకు మీకు రేపు ఓటు వేస్తారా నాయకులు? ఇక ఇప్పుడు ముక్కుసూటిగా చెప్పిన దానికే కదా మా ఊర్లో పొలాల పంచాయతీలు వస్తే, మా పాలల పంచాయతీ ఇలా పేర్లు ఎందుకు చెప్ప, అందుకే అందరికి అర్థమవుతుంది. ఇది తమ్ముడు 4 అన్నదమ్ములల్లో పెద్ద కొడుకుకు పొలం అయింది, రిజిస్ట్రేషన్ చేసాడు. ఆ ఇన్కమ్ 30 ఏళ్ళ కింద. వాళ్ళు వచ్చేసి అక్కడ పంచుకుందాం, మా బిడ్డ పెళ్ళికి వచ్చింది అంటుండ్రు. ఇంకో తమ్ముని భార్య చనిపోయింది. ఆ పిల్లలు కొంచెం మెంటల్గా కొంచెం వీక్. పంచాయతీ 5 ఏళ్ళ సార్ పంచాయతీ నడుస్తుంది, తెగుతలేదు. నన్ను పిలిచి పోయినా నేను 2-3 నెలలు ట్రై చేసిన వాళ్ళందరూ 4 నాకు మంచి వాళ్ళు. నాకు నేనంటే పడిదసరాలు. ఓకే. ఇన్నదాకా నా కోపం వచ్చి వాళ్ళతో సతాంశుండో తమ్ముడు అను వాళ్ళ కోపం కూడా అయినా. నేను కోపమైన దానికి ఏం చేసారు బీజేపీ వాళ్ళు, లాకేసుకోరు. నాకు వాళ్ళతో పొలం పంచాయతీ లేదు, పైసల పంచాయతీ లేదు, నేనంటే అభిమానం వాళ్ళకు. అంటే అరే తప్పురా, నీది ఎందుకు చేస్తున్నావు అని కొంచెం గట్టిగా నా స్టైల్లో బెదిరించిన దానికి మనం బెదిరించిన అని చెప్పి వాళ్ళు బీజేపీ బీజేపీ ఏం చేస్తున్నాడు, మన ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, వీళ్ళు కావాలి. అయినా సరే వాళ్ళు న్యాయం అన్యాయం చూసలేరు, నాకు ఓట్లు కావాలి, ఓట్లు చూస్తారు అంతే. ఆ మోడీ పేరు చెప్పి, మోడీ పేరు చెప్పుకుంటా, మోడీని అడ్డం పెట్టుకొని యూత్ని తయారు చేసుకొని ఇక కులం ఫీలింగ్ కొన్ని తెచ్చి రకరకాలుగా తెచ్చి రెచ్చగొట్టి ముస్లిమ్స్
ముస్లిం జనాభా ఉంది, మనం ఇందులో కొట్టేయాలి అన్న రెచ్చగొట్టి జనాలను వాళ్ళకి మలుపుకుంటారు. ఆడ పైన ఉన్న మోడీ పేరు ఖరాబ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మీరు కూడా ఇప్పుడు స్ట్రాటజీగా రేవంత్ రెడ్డి పేరు కూడా నేను రేవంత్ రెడ్డి పేరు వాడతలే, కేఎల్ఆర్ పేరు వాడతలే. నా సొంతంగా జగన్మోహన్ రెడ్డి పేరు మీదనే నేను ఎలక్షన్ కొట్లాడుతాను. ఏముంది బ్రాండ్ ఏముంది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పెండెల గ్రామంలో? అంటే ఏం లేదు, మనం నేను చిన్నగా డోర్ టు డోర్ 10 మంది రమ్మంటే 60 మంది వచ్చారు. మా భార్యను పంపించి నువ్వు కూడా అవతరాలు చేస్తారు, చేసిరాపో అంటే వద్దంటే 60 మంది వస్తారు. ఎంతకంటే ఏం కావాలి? స్వచ్ఛందంగా వచ్చారా లేకపోతే వాళ్ళకు? స్వచ్ఛందంగా వచ్చారు, ఏమి ఇవ్వలే, ₹1 ఇవ్వలే. కానీ వచ్చిన దానికి పోతప్పుడు మాత్రం వాళ్ళకు కొంచెం గరీబ్ వాళ్ళు ఆశలు ఉంటాయి, ఏదో కొంచెం ఉడతాభక్తి లేక వచ్చి ముందుగా తెస్తా నేను రామ్మ అని చెప్పి మాత్రం అనలేను. దీనిలో 7 అంటే ప్రమాణం చేస్తా. ఓకే, ఇప్పుడు డబ్బులతోటి జరుగుతున్నటువంటి రాజకీయం అంటారా, లేకపోతే ఇది ఫ్యామిలీ మెంబర్ల మధ్యలో జరుగుతున్న రాజకీయం అంటారా, లేకపోతే ఇది ప్రజలకు మీకు జరుగుతున్నటువంటి రాజకీయం అంటారా? నేను ఇంతవరకు ఎవ్వరికి కూడా ఈరోజు ఇప్పుడు డేట్ అయితే తారీఖు ఎంత? ఈరోజు 11 ఇంకా ఎలక్షన్లు 10 తారీఖు. ఇంతవరకు ఎవ్వరికి కూడా నేను ఇంటికి పోయి నాకు ఓట్లు వేయమని డబ్బులు ఇవ్వలేను. నేను ఒక కార్యకర్తకు నెంబర్ తిరుగురా 10 మంది మీకు 10,000 ఇవ్వలేను నేను. దీని మీద 7 గంటలకు పోదాం ప్రమాణం చేయగలడు. అవతల మనిషిని అసలు వస్తాడా? నేను ఎవరికి ఇవ్వలే డబ్బులు, వీళ్ళు ప్రమాణం చేస్తా అడగండి అవతల మనిషిని కూడా. ఓకే, నేను ఇంతవరకు మనకి ఇవ్వలేను, దీని మీద ప్రమాణం చేస్తాను నేను. వాడు చేస్తాడా? ఓకే, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు ఈ 11 తారీఖు ఇవ్వాలి, టైం అయితే 11 అవుతుంది. ఈ టైం వరకు నేను మనకి ఇవ్వలే. ఆ మనిషి ఎంతమంది వరకు వేయడం తెలుసు, ఎవరికి డబ్బులు ఇచ్చింది తెలుసు నాకు. వాళ్ళ ముఖాలను చూస్తే గుర్తుపడతా కదా నేను. వాళ్ళ డబ్బులు ఎవరికి ఇస్తాం ముందుగా ఎవరు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతారు, అది ఎంతమంది డబ్బులు ఇచ్చారు, ఏ రకంగా ఇస్తారు. మా అమెరికా అన్న గౌతమ్ రెడ్డి వాళ్ళ పేరు కదా చేస్తారు ఆయన. అది వాడు అట్లాగైనా ఫోన్ కొట్టి గంటలు మాట్లాడుతుండ్రు. సీదిరెడ్డి కొట్టేరి, మోడీ ఉన్నాడు పైన, మోడీ మంచివాడు అని అమెరికా గంటలు మాట్లాడితే జనాలు చెప్తారు నువ్వు తప్పు నీది. అట్లా ఎప్పుడు నీకు 2 తమ్ముళ్ళు, అలా ఎప్పుడు తప్పు. జగన్మోహన్ మాకు మా అన్యాయం చేయలేడు, మాకు మంచిగా చేస్తుండు, మేము ఆయనకే ఇస్తాం ఆయన ఎదురించి మాట్లాడుతున్నాను. అంటే మోడీ కాదు ఇక్కడ, రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఎవరు కాదు. ఇక్కడ కావాల్సింది ఇక్కడ 2 రెడ్డిలే, అన్నదమ్ములే కావాల్సిందే ఓటర్కి. ఇప్పుడు జెన్యున్గా ఇప్పుడు రిజర్వ్ మీకు వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి 2 అన్నదమ్ములు బాగా నిలిచారు. ఇప్పుడు ఏముంది మీ ఎజెండా, ఏముంది ప్రజల ముందుకి ఏం అభివృద్ధి చేస్తామని పోతున్నారు? న్యాయంగా ఊర్లో ఎటువంటి నా సొంత డబ్బులతోని విత్ ఇన్ ఫండ్ గవర్నమెంట్కి డబ్బులు రాకుండా దేవుడిచ్చిన దేవల్ల నేను 1 ఇయర్ తప్పితే 2 ఇయర్స్ లోపల విలేజ్లో ప్రతి ఏ గల్లీకైనా సీసీ ఉండాలి, ఏ గల్లీకైనా డ్రైనేజ్ ఉండాలి, ఏ గల్లీకైనా ప్రతి ఇంత డిస్టెన్స్ దూరంలో స్తంభం ఉండాలి, లైట్ ఉండాలి, విలేజ్ నీట్గా చేయాలి. గవర్నమెంట్కి ఒకసారి తీసుకుంటా లేకుంటే వదులుకుంటా, ఆ జరుగుతుంది పోతున్నా. ఓకే, ఇప్పుడు వైకుంఠ ధామాలు అనేది నిర్మూలన అయిపోయింది, అక్కడ స్నానాల గదులు లేవు, అంతా అక్కడ చెత్త చెదారం అనేది. నేను చెప్తున్నా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అంటూ సర్పంచ్ చేస్తే ఒక 22 తారాలు అంటే కనీసం 4 ఎలక్షన్లు సర్పంచ్ సాధించుకోవాలి. ఆ రకంగా ఆలోచన ఉంది నాది. అంటే ఏ కొత్త ఉండకూడదు. ఇక మీరు రేపు గెలిచిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత నా పేరు జనాలు యాడ్ చేసుకోవాలి. ఇట్లుండే చుట్టుముట్టు ఊరోళ్ళు ఇట్లా ఉండాలంటే ఆ కాన్సెప్ట్ నాకు ఉన్నది, అట్లా వేయాలి. తీసుకుంటారా మండల్లో ఆదర్శంగా ఇది అవార్డు కొట్టబోతున్నారా మరి అభివృద్ధిలో? ఆ రకంగా కష్టపడతాను నేను, దాని గోలే అది ఉన్నది. ఓకే, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది విలేజ్లో పెరిగిపోతుంది, వాళ్ళకి ఉపాధి ఎట్లా మీరు కల్పిస్తారు? వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. నేను ఓన్లీ గ్రామం ప్రైవేట్ సెక్టర్లో మీ దగ్గరికి వస్తారు, సార్ మాకు ఇట్లా ఈ పని కావాలి. ఇప్పుడు నా దగ్గర 35 మంది పనిచేస్తారు, మళ్ళీ అవుటర్స్ 40 మంది పనిచేస్తారు. ఒక్కొక్కరు నా దగ్గర 12-13 నిమిషం పనిచేసి కంటిన్యూ ఉన్నారు. నా దగ్గర ఒక డ్రైవర్ ఉన్నాడు, వాడు నా దగ్గర 15 నిమిషం వస్తుండ్రు. నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర అడగండి, ఏమేమి సారీ స్టూడెంట్ ఎటువంటి ఏమన్నా జీతాల దగ్గర ఇబ్బంది గురి చేస్తుండా, మీకు ఏమైనా బాధలు వస్తే ఏమైనా పట్టించుకుంటుండా, ఏం పట్టించుకుంటాడా, మేము లేబర్ లేక చూస్తుండా, మంచితనంగా చూస్తుండా, వాళ్ళని అడగండి. నేను ఏ రకంగా ఉంటానో ఏ రకంగా చేస్తున్నాను. ఇక ఎంప్లాయ్మెంట్ అంటే వస్తే చేస్తాం, ఎమినెన్స్ ఉన్నది. కానీ నేను సొంతంగా ఉపాధి కల్పిస్తా, నేను ఇస్తా అనేది నా చేతులు కాదు. ఓకే, ఫ్యాక్టరీలు మస్తు వస్తున్నాయి, అడుగుతాం అయ్యే మా ఊళ్ళో ఇంతమంది ఉన్నది మీరు పెట్టుకోండి, కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఆ కేఎల్ఆర్ అప్పుడు వాడుకుంటా, కేఎల్ఆర్ పేరు వాడుకొని అవసరం కేఎల్ఆర్ ఫోన్ చేపిస్తా, రేవంత్ రెడ్డి పేరు వాడుకుంటా, నా గవర్నమెంట్ పేరు వాడుకుంటా. ఇంకా 3 ఏళ్ళు నేనే ఉంటా, మా గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ తర్వాత 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాం. ఓకే, అప్పుడు వాడుకుంటా. ఇప్పుడు గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎవరి పేరు వాడుకోకుండా సొంతంగా గెలిచి అప్పుడు పెద్ద మనిషి ముంగడుకోతా. ఆయన ఉద్దిష్ట అరే గ్రేటరా వీడు జగన్మోహన్ రెడ్డి గెలిచి వచ్చిండ్రా, ఏ రోజు వచ్చినా చేదాపలేట్రా. ఏం గెలవంగానే మీరు ఒక ఫీలింగ్ తోటి ఎంత నిధులు తీసుకురాబోతున్నారు ఎంబడే శాంక్షన్గా? పెద్ద మనిషికి ఏళ్ళ దృష్టి తీసుకుపోయి మాకు నిధులు కొట్లాడతా, తెచ్చుకుంటా.
అతను ఇవ్వకుండా గవర్నమెంట్ దగ్గర అనుకోకుండా కొంచెం లేట్ అయినా నా సొంత నిధులు పెట్టి డెవలప్ చేస్తున్న కాన్సెప్టే అది కదా. ఓకే, మీరు ఓటర్లకు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన హామీ ఇది. ఓకే, నా సొంత నిధులతోని నా సొంత డబ్బుతోని ఓకే, దేవుని దేవాల నా దగ్గర పోల్ట్రీ ఉన్నది, నాకు రెంట్స్ వస్తాయి, అది ఉన్నది, ఏమున్నది ఎంతో చేస్తున్నాం. ఎంతో తిప్పి కూడా 50 లక్షలు పెడితే ఇవన్నీ అయిపోతాయి. అంటే ఇప్పుడు కొన్ని గ్రామాలలో కమిటీ హౌస్ ఉన్నాయి, కొన్ని గ్రామాల కమిటీ హౌస్ లేదు. కులాల వారిగా బీసీ కమిటీ కావచ్చు, తర్వాత ఎస్సీ కమిటీ కావచ్చు, ఇట్లా ఇటువంటి రకరకాల కమిటీ హౌస్ ఉన్నాయి. అటువంటి మన గ్రామంలో ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా కమిటీ హౌస్? అది అటువంటి ఆలోచన ఏమీ లేదు నాకు. మొత్తం మీద టోటల్గా ఆదర్శంగా ముఖ్యంగా ప్రతి ఇంటి మీద కూడా రోడ్డు, ఇంటి కూడా డ్రైనేజ్, ఇంటి కూడా స్ట్రీట్ లైట్ శుభ్రంగా ఉండాలి. ఏది కావాలన్నా గ్రామానికి అది మీరు చేయాలి. సంక్షితంగా ఉన్నా ఇక నేను నా గోలు అలాగే ఉంది అంతే. మొత్తానికి నేను చేస్తా అని చెప్తాను. ఇక ఇది చేస్తా కదా అని చెప్ప. నాకు ఏది ఉన్నది ప్రజలకి కంప్యూటర్ కట్టాలంటే, ఒక యూత్కి ఒకటి కట్టాలంటే ఒక జాగ్ కావాలి. జాగ్ ఉందా లేదా? ఉంటే కేరళ తీసుకుపోతాం. సార్ మాకు ఇన్ని కావాలి, దీనికి యూత్ కోసం ఒకటి లైబ్రరీ కావాలి, మాకు లైబ్రరీ శాంక్షన్ చేయండి, పోతాం. నాకు తెలుసు కేరళ రెస్టారెంట్ కూడా ముంగట ఉంటాడు, అతను అన్నీ తీసుకొస్తాం. ఈ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. కానీ అలా మ్యాక్సిమం నేను వన్ చేయడానికనే నేను ఆలోచన చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి ఎలక్షన్ అభివృద్ధి విషయంలో మరి ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాల వరకు గ్రామ అభివృద్ధి ఎవరు గతంలో ఫర్దర్లో కూడా ఎవరు సర్పంచ్ చేయనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తా. మరి తనకు ఉన్నటువంటి ఇమేజీ, మరి నేను పెద్ద నాయకులను ఇక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, ఇక్కడ కేఎల్ఆర్ కావచ్చు, ఎవరి పేరు వాడకుండా జగన్మోహన్ రెడ్డి పేరుతోటి ఓట్లు పడతాయి. ఖచ్చితంగా నేను మెజార్టీతో గెలిచి అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా చెప్పినే కాకుండా మా ఊళ్ళో స్కూల్ జెడ్పీసీ స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చిన దగ్గరికి, రెడ్డి గారు కంప్యూటర్లు ఇప్పివ్వండి, పిల్లలకు నేను కంప్యూటర్లు నేర్పిద్దాం అనుకుంటున్నాం, ఆర్థిక సాయం చేయమంటే ₹1,00,000 ఖర్చు పెట్టి కంప్యూటర్లు ఇప్పించిన. నాతోనే రిపోర్ట్ కార్డు చేయించారు. అదే విధంగా ఆ కంప్యూటర్ చెప్పడానికి ఒక టీచర్ కావాలి, గవర్నమెంట్కి వస్తలేదు, మీరేమన్నా ఒక మనిషిని పెట్టుకుంటాము, ఏమన్నా మీరు చేయగలుగుతారా, జీతం ఇవ్వగలుగుతారా అంటే సరే పెట్టుకోండి అని చెప్పి నేను 8 నెలలు నేను ఆమెకు శాలరీ ఇచ్చిన. నేను ఇంకొకటి అయ్యప్పలు ఉంటారు గుడి దగ్గర, హనుమాన్ టెంపుల్ పక్కన అయ్యప్పలు ఉంది. ఆ ల్యాండ్ ఉన్న 10 కూడా నా పేరు మీద ఉన్నది, నేను ఉన్న ల్యాండ్ అది. అయ్యప్పలు వచ్చి మీరు సన్నిధానం కట్టుకోవడం అంటే 400 గజాల జాగా ఫ్రీ ఇచ్చిన. అందులో షెడ్ కట్టడానికే మళ్ళీ ₹50,000 ఆర్థిక సాయం చేసిన. ఐల యాదయ్య గౌడ అని చెప్పి 20 సంవత్సరాల కింద సర్పంచ్ ఉంటే నంది కంపెనీ వాళ్ళు వచ్చి వాటర్ ఫిల్టర్ వేస్తే ఆ జమల దానికి 50,000 ఇచ్చిన నేను. ఇప్పుడు కాదు ఇచ్చింది, నేను 20 ఏళ్ళ కింద 50,000 ఇచ్చిన నేను. రీసెంట్గా అదే కంపెనీ అదే వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయితే 3-4 నెలలు వరకు పట్టించుకోకపోతే నేను ఇక్కడ లవాడి వచ్చిన వాడిని అడిగారు, ఏమైనా చెందిర్రా మనం చేయించుకుందామని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడి వచ్చిన వాడిని 500, 1000 ఇచ్చిన వచ్చిన రాసిర్రు. కొందరు రాసిన వాళ్ళు కొందరు ఇచ్చారు, కొందరు ఇవ్వలేరు. మిగిలిన పైసలు వాళ్ళు 70,000 వసూలు అయితే ఇంకా 50,000 కలిపి నేనే 3 కొనుక్కొచ్చి దగ్గరుండి దాన్ని మొత్తం కొత్తదనం చేసి మరి గత ఎన్ని లేను చందాదా వాటర్ ఫిల్టర్ అయ్యి ఎక్కువైంది. 8 నెలల సంది వాటర్ ఫిల్టర్ అవుతుంది చేపిస్తున్నాను. అతను దాన్ని లెక్క అడుగుతలేను. ఒక మనిషిని అయిపోయినా చేసుకోపో అన్న. ఒక వాటర్ ఫిల్టర్ కానీ, స్టార్టింగ్ పెడతాప్పుడు కానీ, సన్నిధానం కానీ, దాని జాగా కానీ, ఇవన్నీ కళ్ళం కూడా జనాలను అడుకోండి. ఇప్పుడు జనం వస్తుంది, మీరు టెలికాస్ట్ చేస్తారు, నాకు వస్తుంది, నేను కూడా విలేజ్ కూడా పెట్టేస్తుంది. ఇది జనాలు చర్చించుకునే నిజమా అబద్ధమా. ఒక అబద్ధం అయితే నాకు ఓట్లు ఎక్కండి, జనాలు ఓటు వేద్దు. నాకు నేను జనాలకే చెప్తున్నా, ఇప్పుడు నేను మా ఊరు జనాలకు ఇది అబద్ధం అయితే నాకు ఓట్లు వేయకండి. అవతల మనిషి ఏం చేసిండు, వాటర్ ఫిల్టర్కి ఎన్ని ఇచ్చిండు, ఖరాబ్ అయితే ఎన్ని ఇచ్చిండు, ఒక గుడికి ఎన్ని ఇచ్చిండు, పోచమ్మ గుడి కట్టినాం కొత్తగా నిర్మించినాం, దానికి ఎన్ని ఇచ్చిండు. నేను ₹1,20,000 ఇచ్చిన చందా. ఊళ్ళో పెద్ద బొడ్రాయి పండుగ అయితే అందరికి హైయెస్ట్ ₹1,00,000 చందా రాసిన నేను. అవతల మనిషి ఎన్ని ఇచ్చిండు. ప్రజలను కూడా చెప్తున్నా, బేరీ చేసుకోరి, వాస్తవమా కాదా. జగన్మోహన్ చెప్పింది జనాలు సాయం చేసింది జనాలు అడగండి. మీరు జనాలు కూడా చెప్తున్నా, జనాలు కూడా విన్నవించుకుంటున్నా ఈ5 ద్వారా. నేను చెప్పింది వాస్తవం, తప్పు అయితే నాకు ఓట్లు వేయకండి, నిజమైతే నాకు ఓట్లు వేయండి. ఈ5 ద్వారా మా జనాలకు విన్నవించుకుంటున్నా.